అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే మనలాగానే ఉంటారా? వారు ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా? వస్తే వారిని చూసింది ఎవరు? ఇలా అనేక అంతుచిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ జాడ కనుగొనేందుకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు పరిశోధకులు భూమిపై ఏలియన్స్ ఉన్నాయని బలంగా చెబుతున్నారు. మరికొందరు మాత్రం అబ్బే అలాంటివేమీ లేవని చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఏలియన్స్ అంటే ఎవరికంట పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏలియన్స్ జాడ కోసం అమెరికా నిత్యం శోధనలు చేస్తూనే ఉంది. తాజాగా భూమిపై గ్రహాంతరవాసుల ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు తెలిపారు. ఇటీవల ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని అందులో వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు చెబుతున్నారు. 1940 నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారని, మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతరవాసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికా నిఘా అధికారులు డాక్యుమెంటరీలో వివరించారు. అయితే గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తున్నారనే విషయం తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందట. అంతేకాదు, దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకల వేగం గంటకు 50,000 మైళ్లు దాటి ఉంటుందని వారు ఆ డాక్యుమెంటరీలో వెల్లడించారు. మరోవైపు మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో గ్రహాంతరవాసులు ఉన్నారన్న అంశంపై స్పందిస్తూ ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను ఏలియన్స్ పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు బాబా వంగా, నాస్ట్రాడామస్తో పాటు మరో వ్యక్తి కూడా 2025లో సంభవించబోయే విధ్వంసాల గురించి చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి భూమిపైకి వచ్చి 12,000 మందిని వారి భద్రత కోసం మరో గ్రహానికి తీసుకెళ్తుంది అని జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏలియన్స్ ఎలా ప్రపంచం ముందుకు రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.